మనం అందరం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము అంటే అర్థం ఏం తెలుసా అండి? నాకు పత్రిజీలో నచ్చినటువంటి ఒక గొప్ప అంశం, నేను నిష్కల్మషంగా చెప్తూ ఉంటాను, ఆయన ఈరోజు కొన్ని లక్షల మందిని శాకాహారులుగా మార్చి నిలబెట్టారు. దేవుడు అంటే ఏదో అక్కర్లేదు, నేను ఒక పూట తినే తిండికి ఒక దాన్ని చంపకుండా నాకు దొరికిన చిన్న ధాన్యాలతోటి ఆనందంగా తింటే నాలో దేవుడు బ్రతికున్నాడని అర్థం. నా ఒక్క పూట తిండికి నేను దేన్నో చంపాల్సి వస్తే, ఆ చంపి దాన్ని నేను తినాల్సి వస్తే నాలో దేవుడు లేడనే అర్థం. నిజంగా ఈరోజు ఆయన ఒక పెద్ద ఉద్యమం శాకాహారం. శాకాహార ఉద్యమం అనేది చాలా గొప్ప ఉద్యమం. నాకు బాగా నచ్చినటువంటి ఒక గొప్ప అంశం, ధ్యానం అనేది నిరంతరం, అది మా యొక్క సిద్ధాంతం. అది నచ్చిన అంశం కాదు, మా నరనరాన, మా ప్రతి రక్త బిందువులో ఇంకుకుపోయినటువంటి సిద్ధాంతం. కానీ శాకాహారం అనేటువంటిది ధ్యానానికి ప్రాథమికమైనటువంటి పునాది రాయి, గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్ అంటుంది, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, అన్నాత్ ప్రాణం, ప్రాణాత్ మనః, మనః కర్మసు చామృతం. అంటే అన్నం నుండి నీ ఆలోచనలు తయారవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నం తింటే ఆకలి తీరడం ఒక అంశమైతే, తీరిన ఆకలితో పాటు ఆలోచనలు కూడా లేస్తుంటాయి. ఆలోచనలకి అన్నమే కారణం, ఆకలి తీరడానికి అన్నమే కారణం. కాబట్టి నువ్వు ఎలాంటి అన్నం తింటున్నావో, ఆకలి ఏది తిన్నా తీరిపోతుంది. కానీ ఆలోచన ఏది తిన్నా ఒకటేలాగా ఉండదు, తిన్న ఆహారాన్ని బట్టి ఆలోచన వస్తుంది. బాగా ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి ఆహారం నుండి ఆలోచన పుడుతుంది, ఇది సత్యం, ఇది యథార్థం. ఇది సాధకులకి చాలా ప్రప్రథమమైనటువంటి అంశం. హిందీలో అంటారు, జైసే అన్న వైసే మన్. నీ అన్నాన్ని బట్టి, నువ్వు తినే ఆహారాన్ని బట్టి నీ మనస్సు అనేటువంటిది రూపుదిద్దుకుంటుంది. జైసే అన్న వైసే మన్. ధ్యానానికి మనకు గొప్ప గొప్ప పరికరం ఏమిటండి ధ్యానం చేయడానికి? చెప్పండి. కాళ్ళు, చేతులు, లేకపోతే కుర్చీ, లేకపోతే ఆసనం, చెప్పండి. అసలు ధ్యానానికి పరికరం ఏమిటి? మనస్సు. నా మనస్సు ధ్యానంలో నాకు నిలకడగా ఉండేలాగా ఆహారం నేను తీసుకోగలిగితే నా ధ్యానం సక్రమంగా వెళ్ళిపోతుంది. ధ్యానంలో నా మనస్సు కాదు కదా, నన్ను కూడా ఉంచకుండా పెరుక్కుపోతుంది అనుకోండి, అప్పుడు కరెక్షన్ మనస్సులో చేయకండి, ఆహారంలో కరెక్షన్ చేసుకోండి. గాలిపటం బాగా ఎగురుతుంది అనుకోండి పైన, కింద మీరు సూత్రాన్ని బాగా వదులుతున్నారు, చక్కగా హాయిగా ఉందని అర్థం. అర్థమైందా? గాలిపటం సక్రమంగా లేదు, దాన్ని సవరించాలనుకోండి, మీరు పైకి వెళ్ళి గాలిపటాన్ని సవరించాలా? ఏం చేయాలి? మీ చేతిలో ఉన్న తాడుని జాగ్రత్తగా, సూత్రాన్ని జాగ్రత్తగా. కాబట్టి ధ్యానంలో మనకు సహకరించే మనస్సుని తయారు చేసుకోవాలంటే ఆ మనస్సుకి సహకారంగా ఉండగలిగేటువంటి అన్నాన్ని మీరు అందివ్వండి శరీరానికి. అది ఒక్క శాకాహారమే.